సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు 102వ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ దేనని హుస్నాబాద్ తెలుగుదేశం పార్టీ నాయకుడు బత్తుల శ్రీనివాస్ కొనియాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారన్నారు. తెలుగు జాతి ప్రజల గొప్పతనాన్ని దేశానికి, ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని, 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయన్నారు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102 జయంతి సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ హెడ్ క్వార్టర్ అయిన ఆయన ఫోటోకు పూలమాల వేసి ఆయనకు నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాదోషి ఎవరైనా అంటే ఎన్టీ రామారావు అనే ప్రతి ఒక్కరి గుండెలో ఉండే ఎన్టీ రామారావు గారిని చిరస్మయంగా స్మరించుకుంటారు. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు అంటే తెలుగుదేశం అనేది గుండెలో విన్న అందరికీ 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు గుండెలో ఉండే వ్యక్తి ఎవరైనా అంటే ఎన్టీ రామారావు అని అంటారు. ఆయనకు 102వ జయంతి సందర్భంగా ఆయనకు ఈరోజు హుస్నాబాద్లో నివాళులర్పించడం జరిగింది. కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా హుస్నాబాద్ యొక్క ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఎన్టీ రామారావు అంటే ఒక వ్యక్తి అనుకునేవారు ఒకప్పుడు, కానీ ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి ఎలా అయ్యారంటే చెప్తా ఉన్నాం. మరి 1982 కన్నా ముందు రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. మరి రాజకీయ శూన్యత పూర్తి చేయడం కోసం ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 29 తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ అభిప్రాయించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటంటే పేదలకు సంక్షేమ పథకాలు అందాలి, మరి ప్రజల మధ్యకు పాలన అందించాలి, ప్రజలకు సంక్షేమ ఫలాలు కూడా అందాలనే ఉద్దేశంతో పార్టీ స్థాపించారు. మరి దాని ఉద్దేశంగా మరి ప్రజల మధ్య పాలన ఎలా తీసుకొచ్చారంటే, మరి 82 కన్నా ముందు రాష్ట్రంలో మొత్తం తాలూకా అందరూ అంటే ఒక తాలూకా కింద సుమారు 70 నుంచి 100 గ్రామాలు ఉండేది. మరి ఎన్టీ రామారావు ఏం చేశారంటే ఈ 70 గ్రామాలకు పరిపాలన అందలేదు. కాబట్టి ఆయన వచ్చినాక 85 లోపల మండల పరిషత్ వ్యవస్థను తీసుకొచ్చాడు. మండల పరిషత్ లోపల ప్రతి మండలికి 20 గ్రామాలు ఉండే విధంగా ప్రధానంగా చేసి అమలుపరిస్తే ఇలా ప్రజలకు ఎన్నో సేవలు అంతా ఉన్నాయి. అది ఒక ప్రజలకు మార్పు. అదే కాకుండా మరి ప్రజలు ఆఫీస్గా చెప్పుకోవడం కాదు, నెలకోసారి ప్రజల లోపల ప్రజలే పబ్లిక్ మధ్య పోవాలి, అధికారులే ప్రజల మధ్య పోవాలని చెప్పని ప్రజల మధ్య పాలన పెట్టాడు. ఓడ మూలంగా ప్రభుత్వ పాలన ప్రజలు తెలిసాయి, ప్రజల పాలన ప్రభుత్వం తెలిసింది. తద్వారా ప్రభుత్వం నుంచి ప్రజలకు సేవలు అందించే ప్రయత్నం చేశారు. మరి అదే కాకుండా మరి ఎన్టీ రామారావు గారు మరి అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగం ఏదైతుందో అధికారం ద్వారా ప్రజలకు సేవ అందించాలని చెప్పి ఏదైతే నిన్న వర్గాలకు సేవ అందే ఉద్దేశంతో రాజ్యాంగం రాశారో మరి ఆ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో ఎన్టీ రామారావు అమలు పరిచారు. అది ఎలా అంటే మరి 82 కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం లోపల 5 సంవత్సరాల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ఏందో సమయం తెలిసేది కాదు. మరి ఎన్టీ రామారావు గారు ప్రజల చైతన్యత్వం ద్వారా రాష్ట్రంలో పర్యటించి ఎన్నికలు పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ప్రతి 5 సంవత్సరాలు ఎన్నికలు పెట్టి మహిళా రెవల్యూషన్ కల్పించడం జరిగింది. ఆ మహిళలు ఇలా రాజకీయానికి వచ్చారు. ఇలా రాష్ట్రం లోపల తెలుగు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే మహిళా ప్రజలు ఉన్నారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీతోనే మహిళలు రాజకీయం వచ్చారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇలా రాజకీయ నాయకులు ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా వారందరూ తెలుగుదేశం పార్టీ డెవలప్ అయ్యి ఇలా నాయకులుగా తెలుగుదేశం అవుతారంటే దట్ మీన్ ఎన్టీ రామారావు మరియు తెలుగుదేశం పార్టీకి అందరినీ చెప్పక తప్పదు. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడ కానీ ఒక రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలల లోపల అధికారం వచ్చిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ చెప్పక తప్పదు. దానికి సృష్టికర్త ఎన్టీ రామారావు చెప్పక తప్పదు. కాబట్టి వీటిని దృష్టి పెట్టుకొని ఎన్టీ రామారావు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా నిరూపించారు. అందుకోసం ఈరోజు నియోజకవర్గ స్థాయి ప్రజలందరూ ఇక్కడ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఎన్టీ రామారావు గారికి పూలమాల వేయడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలంగాణ లోపల తెలుగుదేశం పార్టీ తప్పకుండా అధికారికి వస్తుంది. దానికి అందరూ సహకరించి కోరుకుంటూ ముగిస్తున్నారు.